హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం గ్రావిటేషన్ యొక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం టోటల్గా గ్రావిటేషన్ చాప్టర్ మొత్తంని ఒకటే వీడియోలో ఫినిష్ చేసేసాం. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ గ్రావిటేషన్. ఓకేనా? విల్ ట్రై టు ఫినిష్ ఆఫ్ ఆల్ ద మోడల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ గ్రావిటేషన్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇంకా ఏమైనా మిగిలిపోతే ప్రాబ్లమ్స్ మనం ఇంకో వీడియో కూడా చేసుకుందాం. సపోజ్ ఇది పార్ట్ 1 అనుకుంటే మనం ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ మనం ఏదైనా మిస్ అయితే మీరు కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బి ట్రైంగ్ టు మేక్ అనదర్ వీడియో ఫర్ దోస్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇది ఫస్ట్ పార్ట్ అనుకుంటే ఇంకో మీరు ఏదైనా సజెషన్ చేస్తే ఆ వీడియోకి నేను సెకండ్ పార్ట్ అని పెట్టేసి అప్లోడ్ చేసేస్తాను. సో లెట్ us సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లంలో చూడండి, a body of weight 72 newtons moves from the surface of earth at a height half of the radius of earth. The gravitational force exerted on it will be. సో ఈ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారంటే, సపోజ్ నేను దీన్ని ఎర్త్ యొక్క సర్ఫేస్ అనుకున్నాను అనుకోండి. ఓకే, సో ఈ పాయింట్ నుండి ఇక్కడ దీని యొక్క వెయిట్ వచ్చేసి 72 న్యూటన్స్ ఉంది. Now from this point it is moving away from the earth up to the height certain, suppose h అనుకుందాం. అండ్ ఇక్కడ మనకి దీని యొక్క వెయిట్ చెప్పమని మనకి అడుగుతున్నారు. అండ్ ఇట్ ఈస్ మూవ్డ్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్. సపోజ్ ఇది రేడియస్ ఆఫ్ ఎర్త్ అని మనం అనుకుంటే, సపోజ్ దిస్ ఇస్ రేడియస్ ఆఫ్ ఎర్త్. ఓకే, సో ఇది మన యొక్క రేడియస్ ఆఫ్ ఎర్త్, దట్ ఈస్ RE అనుకుందాం. సో హియర్ h is equals to RE upon 2. Now we have to find out the gravitational force exerted on it at this point. Okay, so మనకి gravitational force అంటే తెలుసు, that is gravitational force Fg will be given by capital G capital M small m upon RE square. Here mass of earth, mass of the particle, radius of earth here. కానీ ఇక్కడ మనం దీని యొక్క వాల్యూ మనకి 72 ఇచ్చేసారు. దట్ ఈస్ ఈ సర్ఫేస్ పైన ఏదైతే ఉంది కదా, సో అది మనకి 72 అని ఆల్రెడీ ఇచ్చేసారు. నౌ ఎఫ్ డాష్ ఆఫ్ జి ఎట్ దిస్ పాయింట్. ఓకే, దీన్ని మనం ఎఫ్ డాష్ అనుకుందాం. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర ఇట్ విల్ బి ఈక్వల్స్ టు సి జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం అపాన్ సి. టోటల్ గా హైట్ ఎంత? దిస్ RE by 2 plus RE. So RE plus RE by 2 whole square, right? So this will be equals to G capital M small m upon C. దీన్ని నేను ఇటు తీసుకెళ్తే 2RE plus RE, 3RE by 2. Okay, 3RE upon 2 whole square, right? సో ఫర్దర్ గా నేను సింప్లిఫై చేస్తే G capital M small m upon C. 3 square will be 9 and 2 square will be 4. So 9 upon 2 RE square. Sorry, 9 upon 4 RE square. సో ఇక్కడ చూడండి, ఈ టోటల్ వాల్యూని నేను 72 గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బికాస్ ఇట్ ఈస్ గివెన్ దట్ G capital M small m upon RE square is equals to 72. సో దిస్ విల్ బి, సో నేను దీన్ని పైకి తీసుకెళ్తే ఇట్ విల్ బి 4 upon 9 times, so 72, right? 72. So 9 1 times 9 8 times. So it will be equals to 4 times of 8, which is equals to 32 newtons. So this is your answer, which is option C is right answer. Hope that is clear. చాలా మంచి ప్రాబ్లం, చాలా ఈజీ ప్రాబ్లం. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎంసెట్ లో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్. సో ఈ క్వశ్చన్స్ మనం చేస్తున్న క్వశ్చన్స్ కొన్ని మన యాప్ లో నుంచి కూడా తీసుకున్నాం, కొన్ని ప్రీవియస్ పేపర్స్ నుంచి కూడా తీసుకున్నాం. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మన యాప్ లో మీకు 199 రూపీస్ కి యూ విల్ బి గెటింగ్ 4000 ప్లస్ క్వశ్చన్స్, దట్ ఈస్ టెస్ట్ సిరీస్. ఓకేనా, 4000 ప్లస్ క్వశ్చన్స్ ఉన్న టెస్ట్ సిరీస్ 199 కి మీకు వస్తుంది. సో అది కూడా మీకు చాప్టర్ వైజ్ గా డివైడ్ చేసి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు గ్రావిటేషన్ చదివేశారు కదా, సో ఈ వీడియో చూశాక మీరు మన యొక్క యాప్ లోకి వెళ్ళి గ్రావిటేషన్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు కాన్సెప్ట్ మొత్తం క్లియర్ గా ఉంటుంది. ఓకే,
దాంతోపాటు if you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. Okay, chalo let us move on to next problem. So ఈ ప్రాబ్లంలో చూడండి, the mass of moon is this much. If the acceleration due to gravity on the moon is this much, that is 1.4 meters per second square, then find the radius of the moon. So we have to find the radius of moon. Okay, we know that, see ikkada manki em telusu, acceleration due to gravity g will be given by g capital M upon r square, right? See ikkada earth nunchi manki em cheyalsina avasaram ledhu. This is earth, so here ikkada moon, ikkada manki ee moon painane manki g kuda ichesaru, so no need to consider anything from this earth now. Okay, g ichesaru kabatti manam deeniki separate ga calculate చేసేస్తే సరిపోతుంది. సో acceleration due to gravity on moon will be given by gm upon r square. Now ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, r. సో if I simplify this, r square will be equals to capital G m upon small g, right? So r కావాలి అంటే if I take this to this side, it will be capital G capital M upon here g. సో అన్ని వాల్యూస్ కూడా మనకి ఇచ్చారు, నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే దట్ ఈస్ క్యాపిటల్ G ఏంటి గివెన్, దట్ ఈస్ 6.667 టైమ్స్ 10 పవర్ మైనస్ 11 టైమ్స్ మాస్ కూడా మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ మాస్ ఆఫ్ మూన్. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ హియర్ ఇట్ విల్ బి 7.34 into 10 power 22 upon G is also given. ఇక్కడ చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. సో ఇక్కడ G ఉంది కదా అని డైరెక్ట్లీ దే విల్ బి సబ్స్టిట్యూటింగ్ 9.81, ఎందుకంటే మనం చదివి ఇది అలవాటు అయిపోతుంది. సో మీరు ఇలా చేయకుండా, మిస్టేక్ చేయకుండా ఏం చేయాలి అంటే, సో ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1.4. సో యూనిట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ సింప్లిఫై యూ విల్ బి గెటింగ్ 1.87 into 10 power 6 meters. Hope that is clear. Okay, చాలా సింపుల్ ప్రాబ్లం ప్లస్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఆప్షన్ బి విల్ బి రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అయితే మన టెస్ట్ సిరీస్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే, మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంది కదా, దట్ ఈస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని మన యాప్లో ఉంది. సో దాంట్లో నుంచి ఈ క్వశ్చన్ మనం తీసుకున్నాం. ఓకే, సో మీరు బెటర్ ఏంటి అంటే ఇది పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా అడ్వాంటేజెస్ గా ఉంటుంది. చలో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, సపోజ్ ఎర్త్ టు బి స్పియర్ ఆఫ్ ఏ యూనిఫామ్ డెన్సిటీ. సో యూనిఫామ్ డెన్సిటీ నుంచి ఎర్త్ ఉంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఇన్ ఎ మైన్ 100 kilometers బిలో ద ఎర్త్ సర్ఫేస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓవరాల్ గా సపోజ్ ఈ ఎర్త్ మనకి ఉందనుకోండి, ఇక్కడ ఏదైతే ఉంది కదా, సో ఇది 100 kilometers. ఓకే, 100 kilometer డెప్త్ లో. ఓకే, సో దిస్ ఇస్ D. ఓకే, D ఈజ్ ఈక్వల్స్ టు 100 kilometers డెప్త్ లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్. ఓకే, సో నిన్న మనం కాన్సెప్ట్స్ వీడియోలో సాల్వ్ చేసాము, దట్ ఈస్ సి G ఎట్ ఎనీ హైట్. ఓకేనా, G ఎట్ ఎనీ హైట్ H విల్ బి గివెన్ బై, so this will be given by G times of 1 minus D upon R. So this is for inside, okay na, below the surface of earth. Okay, below the surface of earth మనకి కాన్సెప్ట్ వీడియోలో చేసినప్పుడు మనం 2 టాపిక్స్ చేసాం దాంట్లో, దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి above the surface of earth and below the surface of earth. ఇక్కడ మనం below the surface of earth కి మనం రాసుకున్న ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాం. సో చాలా సింపుల్ కాన్సెప్ట్ వీడియో మీరు ఇంకా చూడలేదంటే దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఇప్పుడే మీరు కాన్సెప్ట్ వీడియో చూడవచ్చు. ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్ వీడియో చూస్తే ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి మీరు చూడలేదంటే ఒకసారి ట్రై చేయండి, అది చూసి దాని తర్వాత ఇది చూడండి, ఎంత ఈజీగా ఈ చాప్టర్ మీకు అనిపిస్తుందో తెలుస్తుంది. సో G at H will be given by, this is 9.81 times 1 minus, see this is D which is given 100 kilometers, right? 100 kilometers upon what is R? R is given 6400. Okay, question లో ఇచ్చారు, so no need to worry about that.
if you simplify this, g at certain height h will be given by 9.81 times 6400 minus 100 upon 6400. సో దీన్ని కూడా మనం సింప్లిఫై చేసేస్తే 9.66 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ మనకి వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ డి విల్ బి రైట్ ఆన్సర్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎంసెట్ లో వచ్చే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్. ఓకేనా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకొని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు నీట్ రాస్తున్నారు లేదంటే జేఈ రాస్తున్నారు అంటే కూడా ఇది మీకు చాలా యూస్ అవుతుంది. ఇంకా మీరు కాన్సెప్ట్ చూడలేదంటే కాన్సెప్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. చలో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం లో చూడండి, ద మాస్ ఆఫ్ మూన్ ఈజ్ అబౌట్ 1.2% ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్. Compared to the gravitational force that Earth exerts on the moon, the gravitational force of the moon exerted on the Earth is. So మనకి gravitational force due to moon on Earth and gravitational force due to Earth on moon యొక్క రిలేషన్, Earth on moon యొక్క రిలేషన్ ఏంటి మనకి కనుక్కోమని చెప్తున్నారు. సో మనకి తెలుసు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ నుంచి మనకి ఏం తెలుసు, సపోజ్ 2 బాడీస్ ఉన్నాయి, బాడీ 1 బాడీ 2 అండ్ దే ఆర్ సపరేటెడ్ బై సర్టన్ డిస్టెన్స్ r అనుకుంటే, నౌ ద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ అపాన్ దిస్ బాడీ 1 డ్యూ టు 2 విల్ బి గివెన్ బై F gravitational is equals to G capital M small m upon r square. Suppose మనం దీన్ని m1 m2 అనుకుంటే, so F gravitational for 1 will be given by G m1 m2 upon r square. Okay, now suppose అదే నేను సెకండ్ బాడీకి క్యాలిక్యులేట్ చేసేస్తే F gravitational for body 2 will be given by G m1 m2 upon r square, which is, see, this one is equals to this, so it means that these are in the same, is the same. Option A will be right answer. Okay na, body A అయితే ఎంత ఫోర్స్ బాడీ B పైన అప్లై చేస్తుందో బాడీ B కూడా బాడీ A పైన అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనకి ఇలా కంపారిజన్ లో ఇచ్చారు, కానీ మనకి న్యూమరికల్స్ లో కూడా ఈ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఇవి నోట్ చేసి పెట్టుకోవాలి. చలో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం లో చూడండి, ఏ సాటిలైట్ ఇన్ ఎర్త్ ఆర్బిట్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ 100 kgs. ఓకే, 100 kgs మాస్ ఉంది అండ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ ఈస్ 2 into 10 power 6 meters. What is the magnitude of the gravitational force exerted by the earth on the satellite? సో ఇక్కడ ఏం చెప్తున్నారు, దెర్ ఈజ్ ఎర్త్ అండ్ ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది, దీని యొక్క మాస్ వచ్చేసి మనకి m ఈజ్ ఈక్వల్స్ టు 100 kg ఉంది. ఓకే, సో దీని యొక్క మాస్ వచ్చేసి 100 kgs అండ్ ఇట్ ఈస్ ఇన్ ఎర్త్ ఆర్బిట్, సో ఇట్ ఈస్ రివాల్వింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా తిరుగుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్? సో F గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. సో F gravitational force will be given by F is equals to G mass of earth times mass of the object upon r square. Here see, మీరు ఇక్కడ కొన్ని కాన్స్టాంట్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో mass of earth is equals to 5.972 into 10 power 24 kgs. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో ఇది ఇవ్వరు కూడా. ప్లస్ రేడియస్ ఆఫ్ ఎర్త్. ఓకే, రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈస్ గివెన్ బై 6371 కిలోమీటర్స్. ఓకే, సో ఇది మన యొక్క ఎర్త్ యొక్క రేడియస్. బట్ సి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సి ఏదైతే ఉందో శాటిలైట్, ఈ రేడియస్ మనకి తెలుసు, దట్ ఈస్ 6371. బట్ ఈ డిస్టెన్స్ ఏంటి, that is given by 2.00 into 10 power 6 meters anta. Remember this. So you have to convert this into kilometers. It will be equals to 2000. So if I add this, it will be equals to 8.371 into 10 power 6. Okay, so if I substitute the values, it will be equals to G kuda manaki telsu, that is
6.667 into 10 power minus 11. Okay, if I substitute the values, that is 6.67 into 10 power minus 11 into 5.98 into 10 power 24 into 100, right? So mass undi kada, so that is 100 upon what is R here, that is 8.371 into 10 power 6 meters. Okay, so it will be equals to, if you simplify this, you will be getting 569 newtons, which is your answer. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు డేటా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది ఎగ్జామ్లో. మీకు ఈ కాన్స్టాంట్స్ తెలియాలి. ఓకే, గ్రావిటేషన్ మీరు చాప్టర్ చదువుతున్న ముందు ఇవి మీకు తెలిసి ఉండాలి. ఓకే, చలో లెట్ us move on to నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ లో చూడండి, ఏ రాకెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ టు మూన్ సర్ఫేస్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ అండ్ ద మూన్ ఈస్ ఆర్. ఓకేనా, ఇక్కడ ఒక రాకెట్ ని ఇక్కడ నుంచి ఎర్త్ సర్ఫేస్ నుంచి ఫైర్ చేశారు. హియర్ ఇట్ ఈస్ మూన్. సో ఈ ఎర్త్ యొక్క సెంటర్ నుంచి దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి మనకి ఆర్ చెప్తున్నారు. ఓకే, ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి దట్ ఈస్ ఆర్. ఓకే, ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఆర్. ఎట్ సర్టెన్ పాయింట్ మనకి gravitational force on satellite will be 0, because due to moon there is a gravitation force acting, and due to earth gravitation force acting. At certain point these will be cancelling out, and gravitation force due to earth and due to moon will be equals to 0. so ee point daggara gravitational force enta ani manam calculate cheyali. so suppose ee distance manam x anukunte, this total is r. okay, so ikkada gravitational force on satellite due to earth, okay, is equals to g mass of earth times mass of rocket upon this is r minus x whole square. okay, ఈ total గా r minus x whole square ఇక్కడ వరకు. okay, now f due to moon, okay, on satellite will be given by g mass of moon and mass of satellite upon this is x square. ఈ డిస్టెన్స్ మనం x అనుకున్నాం కాబట్టి. now see ఈ జీరో కావాలి అంటే this should be equals to this one, that is 1 and 2 మనం అనుకుంటే 1 should be equals to 2, then only it will be 0. so if I equate these two, that is g capital M E small m upon r minus x whole square is equals to g capital M, that is mass of moon times mass of satellite upon x square. okay, so if I simplify this, that is M E upon m name తీసుకుంటే, that is I am taking this mm to this side and this to this side, it will be equals to r minus x whole square upon x square. okay, చాలా సింపుల్. సో దిస్ రేషియో ఈస్ గివెన్, దట్ ఈస్ 81 అని మనకి ఇచ్చారు. సో 81 సబ్స్టిట్యూట్ చేసి ఈ స్క్వేర్ ఈ హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ హోల్ స్క్వేర్ ని నేను ఇటు తీసుకెళ్తే ఇట్ విల్ బి అండర్ రూట్ ME upon MM is equals to r minus x upon x. okay, so this is 81, that is root 81 is equals to r minus x upon x. so this is 9, which is equals to r minus x upon x. so if I further simplify, this will be 9x is equals to r minus x. so ఈ minus x ని నేను ఇటు తీసుకెళ్తే 10x is equals to r and x is equals to r upon 10. సో ఇలాంటి డెరివేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ మీకు చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ ఫార్ యాజ్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సర్న్. సి ఇలా మీకు ఇలాంటి క్వశ్చన్ 100% గా వస్తుందని ఎవరు చెప్పలేరు, బట్ ఇది సాల్వ్ చేస్తే మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, సి మూన్ అండ్ ఎర్త్ యొక్క గ్రావిటేషన్ రిలేషన్ ని చూసుకొని ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ దోస్ క్వశ్చన్స్. ఓకే, మీరు ఇంకా మన యొక్క కాన్సెప్ట్స్ వీడియో చూడలేదంటే ఖచ్చితంగా కాన్సెప్ట్స్ వీడియో చూడాలి. ప్లస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ద లింక్ ఈస్ గివెన్ ఇన్ description. so thank you everyone for watching the video. please share with your friends.